ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తిరుగుబాటు జెండా ఏ రాజకీయ పార్టీ అండా లేకుండా తిరుగుబాటు జెండా ఎగిరేసింది దేశ యువత. అది నీట్ అనేది కేవలం ఒక ట్రిగర్గా మాత్రమే పనికొచ్చింది తప్ప అంతకంటే ముందే పేరుకుపోయిన అసహనం, వివిధ రంగాల్లో ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల పేరుకుపోయిన అసహనానికి మొన్న జరిగిన ప్రొటెస్టులు ఒక ప్రతీకగా చూడొచ్చు. మోడీ గారు వారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో దేశానికి చెప్పింది ఏమంటే 2022 కల్లా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మరి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. ఈ పాటికి 24 కోట్ల ఉద్యోగాలు సృష్టించి ఉండాలి. అది జరిగింటే యువతలో అంత అసహనం ఉండదు. లేదు, జరగలేదు. ఇక చాలా రంగాల్లో వైఫల్యం చెందింది కాబట్టి ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత రోడ్లెక్కాల్సి వచ్చింది. ఇందులో ఇంకొకరి వైఫల్యం కూడా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అసమర్థత వల్ల కూడా ఇవాళ వారు ప్రజల్ని మోటివేట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ప్రజల్ని ఇన్స్పైర్ చేయలేకపోతున్నారు. అందుకే ఒక ఆన్లైన్ స్టార్ట్ అయిన ఒక ఉద్యమం ఇవాళ ఆఫ్లైన్ మారింది, జంతర్ మంతర్ కాడికి వచ్చింది, పార్లమెంట్ చుట్టుముట్టే కాడికి వచ్చింది, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే కాడికి వచ్చింది. అంటే ఈ దేశ యువత కేసీఆర్ గారు 2020 సంవత్సరంలో చెప్పారు, ఇండియా రియాక్ట్స్, ఇండియా విల్ రియాక్ట్ जब कभी जरूरत पड़ता है, भारत एक उज्जवल देश है, जब कभी जरूरत पड़ता है भारत रियाक्ट करेगा. నిజంగా కేసీఆర్ గారు 6 ఏళ్ల కింద చెప్పిన మాట ఇవాళ నిజం అని పిల్లలు చూపెడతా ఉన్నారు.